హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకునే అద్భుతమైన ఒక మంచి హెయిర్ డై అయితే తయారు చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ వైట్ హెయిర్ వచ్చేసరికి వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవాలని చాలా రకాల హెయిర్ డైస్ వాడుతూ ఉంటారండి. బయట మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల మనకి వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు, కానీ దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. అయితే ఈరోజు మన వీడియోలో మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు, అలాగే ఎలాంటి రసాయనాలు కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే మన జుట్టుని వైట్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చండి. మరి ఇప్పుడు అది ఎలా ఏంటి అనేది మన వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. అలాగే న్యాచురల్గానే మన జుట్టుని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం హెన్నా పౌడర్ని కలుపుకుందామండి. హెన్నా పౌడర్ కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో మన జుట్టుకి సరిపడినంత హెన్నా పౌడర్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ న్యాచురల్ ప్యూర్ హెన్నా పౌడర్ని తీసుకున్నానండి. ఎలాంటి కెమికల్స్ లేని హెన్నా పౌడరు. ఒకవేళ మీ దగ్గర హెన్నా పౌడర్ లేకపోతే గోరింటాకుని కూడా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చు అండి. ఈ పొడిని నీళ్ళలో వేసుకుని కొద్దిసేపు అయితే మరగబెట్టిన తర్వాత డికాక్షన్ అయితే రెడీ అవుద్దండి. ఈ డికాక్షన్ వేసుకుని హెన్నా పౌడర్లో కలుపుకుంటే చక్కగా మన జుట్టు పైన మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా ప్యాక్ మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక రాత్రి అంతా నానబెట్టండి. టైం తక్కువ ఉంటే కనుక ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. ఈ హెన్నాని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్ కలర్కి వాడేటప్పుడు మన తల అంతా కూడా డ్రైగా ఉండాలండి. తలస్నానం చేసిన తర్వాతే హెన్నా ప్యాక్ని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఉండకుండా చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే మన జుట్టుకి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను హెన్నాని అప్లై చేస్తాను హెయిర్కి. ప్రతి పాయికి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మన హెడ్లో మధ్యగా ఉండే ప్లేస్లో ఒక పాయి తీసుకుని ఆ పాయిని ఇలాగా చిన్న చిన్నగా ముడి కింద వేసుకుంటూ అప్లై చేసుకుంటే కనుక మన హెయిర్ అంతా కూడా హెన్నా ప్యాక్ బాగా పడుతుందండి. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల ఏంటంటే మనకి మైనస్, మనకి ఫస్ట్ కొంచెం కొంచెంగా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుద్దండి. అలాంటప్పుడు చాలామంది కంగారు పడిపోయి బయట దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల మొత్తం మన తల అంతా కూడా వైట్ కలర్లోకి మారిపోతుందండి, అందులో ఉండే కెమికల్స్ వల్ల. ఇప్పుడు మనం తయారు చేసుకున్న హెయిర్ డైస్ వాడడం వల్ల మన హెయిర్ అంతా కూడా న్యాచురల్గా మంచి బ్లాక్ కలర్లోకి రావడమే కాకుండా మన హెయిర్ అంతా కూడా ఎప్పుడు బ్లాక్గా ఉండడం కోసం హెల్ప్ అవుద్దండి. ఇది అప్లై చేసుకుని 2 అవర్స్ వరకు కూడా మన తలపైన అలా ఉంచేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే మన హెయిర్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, మనం హెన్నా ప్యాక్ పెట్టుకున్న తర్వాత మన జుట్టు అంతా కూడా ఒక మంచి కలర్లోకి అయితే వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మన హెయిర్ని బాగా డ్రై అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా వచ్చింది. మనకి ఈ విధంగా కలర్ వచ్చినట్టయితే మంచి బ్లాక్ కలర్లోకి అయితే వస్తుందండి మన జుట్టు అంతా కూడా. నెక్స్ట్ మనం ఇండిగో పౌడర్ని కలుపుకోవాలండి. హెన్నా ప్యాక్ రిమూవ్ చేసేసి తలంతా కూడా శుభ్రంగా కడుక్కుని ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇండిగో ప్యాక్ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. జుట్టుకు సరిపడినంత ఇండిగో పౌడర్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇది న్యాచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఈ పౌడర్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఎన్ని రోజులైనా కానీ మన తలపై నుండి నలుపుదనం అనేది పోకుండా కాపాడడానికి ఇండిగో పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. గోరువెచ్చగా ఉండే నీళ్ళని పూసుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా ఉండకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకోండి. ఉండలేమీ లేకుండా ఈ ప్యాక్ని కూడా చక్కగా స్మూత్గా అయితే కలిపేసుకుందాము. మీరు ఏ బ్రాండ్ ఇండిగో పౌడర్ని కొనుక్కున్నా కానీ అందులో కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్ ప్యూర్ ఇండిగో పౌడర్ని అయితే కొనుక్కుంటే మన జుట్టుకి చాలా మంచిదండి. మనం ఫస్ట్ అయితే హెన్నా ప్యాక్ని అయితే మన తలకు అప్లై చేసుకుని 1 గంట నుంచి 2 గంటలు ఉంచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని తల ఆరిన తర్వాత ఈ ప్యాక్ని అయితే మన జుట్టు పైన అప్లై చేసుకోవాలండి.
ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపైన ఉంచిన తర్వాత గంట తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో రిమూవ్ చేసుకోవాలండి. ఈ ఇండిగో ప్యాక్ కలిపిన వెంటనే అప్లై చేసుకోవాలండి. ఇది కలిపిన తర్వాత ఏ మాత్రం లేట్ చేయకూడదు. లేట్ చేసినట్టయితే మన తలపైన అంత కలర్ అనేది రాదండి. వైట్ హెయిర్ ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఈ పేస్ట్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మన హెయిర్కి ఇండిగో ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసేసుకున్న వెంటనే మన జుట్టుకి సవర్ క్యాప్ పెట్టేసుకోవాలండి. మన హెయిర్కి గాలి తగలనివ్వకుండా, ఎండ తగలనివ్వకుండా 1 గంట పాటు కవర్ని పెట్టేసుకుంటే కనుక మనకి మంచి కలర్ రావడం కోసం హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని మన హెయిర్ మొత్తం కప్పేసుకోవాలి. 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకుని ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుని మన హెయిర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మాత్రమే మనం షాంపూతో హెయిర్ వాష్ చేయాలండి. రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇండిగో ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. జుట్టు అంతా కూడా నల్లగా మారిపోయిందండి. నేనైతే జుట్టు కడిగిన వెంటనే రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. ఇది జుట్టు కడిగిన తర్వాత 1 రోజు అలా ఉంచి నెక్స్ట్ డే గనక మనం చూసినట్టయితే ఇంకా నలుపుదనం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. హెన్నా ప్యాక్ ని ఇండిగో ప్యాక్ ని రిమూవ్ చేసిన తర్వాత మనం షాంపూని అయితే వాడకూడదండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో మాత్రమే మనం తలస్నానం చేయాలి. నెక్స్ట్ డే మనం షాంపూతో తలస్నానం చేయాలండి. ఈ ప్యాక్ ను వాడితే కనుక చక్కగా మన జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, షైనీగా, అందంగా కనబడుతుందండి. ఒక తెల్ల వెంట్రుక కూడా మన జుట్టులో కనబడదండి, అంత బాగా ఉంటుంది. ఇదైతే ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేవండి. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఇండిగోని, హెన్నాని ఈ విధంగా వాడితే గనక పూర్తిగా మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఎంత పెద్ద వయసు వారైనా గాని చిన్న వయసు వారిలాగా చాలా అందంగా కనబడతారండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.